ఇరాన్పై ఇజ్రాయెల్ ఆకస్మిక దాడి చేసింది. టెహ్రాన్ పైన క్షిపణుల వర్షం కురిపించింది. అయితే అమెరికా సహకారంతో ఆ అటాక్ జరిగినట్లు వెల్లడిస్తున్నాయి. ఇరాక్ భూభాగం మీదుగా క్షిపణులు ప్రయాణించి ఇరాన్ రాజధాని టెహ్రాన్లో టార్గెట్ను ఢీకొట్టాయి. అయితే ఇరాక్ మీదుగా మిస్సైళ్లు ప్రయాణిస్తున్న దృశ్యాలకు చెందిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇరాక్ భూభాగం మీద చాలా తక్కువ ఎత్తులో ఆ క్షిపణులు ప్రయాణించినట్లుగా వీడియో ద్వారా తెలుస్తోంది. ఈ దాడి కోసం ఛానల్ నుంచి ఇజ్రాయెల్ ప్లాన్ చేసినట్లు స్పష్టమవుతుంది. కొన్ని నెలల క్రితమే ఈ ప్లాన్ జరిగినట్లు ఒక సెక్యూరిటీ అధికారి తెలిపారు. పూర్తి స్థాయిలో సమరానికి దిగినట్లుగా ఇజ్రాయెల్ వెల్లడించింది. అమెరికా కూడా తమకు అండగా ఉన్నట్లు పేర్కొంది. అయితే ప్రారంభ దశ దాడికి చెందిన ప్లానింగ్ 4 రోజుల క్రితం జరిగినట్లు చెబుతున్నారు. ఇరానీ ప్రజలను సర్ప్రైజ్ చేయాలన్న ఉద్దేశంతోనే పగటిపూట దాడులు చేపట్టినట్లుగా కొన్ని మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అధికారులు కానీ ప్రజలు కానీ ఉదయం పూట దాడులను అంచనా వేసి ఉండరని అంటున్నారు. తాజాగా ఇరాన్ తోటి జరిగిన చర్చలు సఫలం కాకపోవడం పట్ల ట్రంప్ అసంతృప్తితో ఉన్నారు. ఇరాన్ అణ్వాయుధాలను సమీకరించడాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నారు. యురేనియం శుద్ధీకరణ సామర్థ్యాన్ని ఇరాన్ కలిగి ఉండడాన్ని అమెరికా తప్పుపడుతున్న విషయం తెలిసిందే. ఏదో ఒక దశలో సైనిక బలాన్ని వాడాల్సి వస్తుందని గురువారమే ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్పై ఇజ్రాయెల్ ఆకస్మిక దాడి చేసింది. టెహ్రాన్ పైన క్షిపణుల వర్షం కురిపించింది. అయితే అమెరికా సహకారంతో ఆ అటాక్ జరిగినట్లుగా వెల్లడిస్తున్నాయి. ఇరాక్ భూభాగం మీదుగా క్షిపణులు ప్రయాణించి ఇరాన్ రాజధాని టెహ్రాన్లో టార్గెట్ను ఢీకొట్టాయి. అయితే ఇరాక్ మీదుగా మిస్సైళ్లు ప్రయాణిస్తున్న దృశ్యాలకు చెందిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇరాక్ భూభాగం మీదుగా చాలా తక్కువ ఎత్తులో ఆ క్షిపణులు ప్రయాణించినట్లుగా వీడియో ద్వారా తెలుస్తోంది.